పేతురు గారు, యోహాను గారు రియల్ గానే మిరాకిల్స్ లేవంటలే, జరిగాయి. నిజంగానే ఒక అద్భుతాన్ని చేసిన తర్వాత నెక్స్ట్ దేనికి పునాదే సరి చెప్పండి? వాక్. మిరాకిల్ చేసిన వెంటనే వారు వెంటనే మొదలెడుతుంది నెక్స్ట్ మిరాకిల్ ఇంకెక్కడ అనలేదు. మరలా అద్భుతాన్ని ఎక్కడ చేయాలి ఇది ఏమనలేదు. వారు మరలా ఏం చేస్తున్నారు? 11 వచ్చిన నుంచి చూడండి. 11 వచ్చిన నుండి పేతురు యోహానులు నిలబడి పట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆ మిరాకిల్ చూసి విస్మయం అందుతున్నప్పుడు, మా చేతుల్లో శక్తి ఉందని, మా మిరాకిల్ సెంటర్ మాదే గొప్పదని, మా దగ్గరకు వచ్చిన వారు ఏ వ్యాధి అయినా సరే మఠుమాయమైపోద్దని, మెడికల్లో కూడా తేలని రోగాలు మా దగ్గర తేలిపోతాయని, హెచ్ఐవి కేసులు తగ్గిపోతాయని, ఇంకా చెప్పండి నాకు గుర్తురాట్లేదు, షుగర్లో, బీపీలు, అల్సర్లు, నడువు నొప్పులు, కాలు నొప్పులు, కీలసలుపులు, పిప్పల బాధ, అరికాల మంటలు ఏవైతే ఉన్నావో మా దగ్గరికి రండి, అన్ని తగ్గిపోతే ఇదిగో నజరేయుడైన యేసు నామమున మీ కళ్ళ ముందు అద్భుతం చేస్తాం, ఇకపై కూడా మేము చేస్తాం, రోగుల్లారా రండి, స్వస్థత పొందండి, వెళ్ళండి. ఇది సాల, మామూలు సాల కాదు, ఇది స్వస్థత సాల అనలేదు. ఏమన్నారు చెప్పండి? అందరూ ఆ మిరాకిల్ చూసి ఒక్కసారి అటెన్షన్ లోకి వస్తే, అటెన్షన్ లోకి వచ్చిన పబ్లిక్ ని మరింత అటెన్షన్ లోకి ఎక్కడ తీసుకొచ్చా చెప్పిన? వాక్యం, 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 వాక్యం. ఇది బైబిల్ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు